గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఈవినింగ్ ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. కులం కుంపట్లు పెడుతోంది, పార్టీల్లో పంచాయతీ తెస్తోంది. కుల గణన నుంచి కుల రగడ దాకా తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పొలిటికల్ లీడర్స్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అసలు విద్వేషాలను రెచ్చగొడుతోంది ఎవరు? ఎందుకీ దిగజారుడు రాజకీయం? కులాల మంటలు చల్లారేది ఇప్పుడు. కులమే బలమా? ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో కులాల కొట్లాటకు తెరపడటం లేదు. కులగణన సర్వే నివేదికతో మొదలైన కులాల రచ్చ కంటిన్యూ అవుతూ వస్తోంది. సీఎం రేవంత్ వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మోదీ బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నారు రేవంత్. 2002 వరకు ఉన్నత సామాజిక వర్గాల్లో మోదీ ఉండేవారని ఆయన గుర్తు చేశారు. మోదీ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీల్లో కలిపారని అన్నారు రేవంత్. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా, మీకు అందరికి ఎందుకు అంటుండు? ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు కమలనాథులు. అహంకారంతో మాట్లాడుతున్నారని ఆయనపై దుమ్మెత్తుపోశారు. 1994లోనే గుజరాత్లోని అప్పటి ప్రభుత్వం మోదీ కులాన్ని బీసీల జాబితాలో చేర్చింది అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోవాలి అంటూ హితవు పలికారు. వాళ్ళ క్యాస్ట్ 1994 25th జూలై గుజరాత్ గవర్నమెంట్ బీసీలుగా చేర్చారు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్ నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముఖ్యమంత్రి అంటాడు, ఈయన ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం మతం జాతి లేని వ్యక్తి రాహుల్ గాంధీ అంటూ విరుచుకుపడ్డారు. రాహుల్ ఏ కుల మతానికి చెందినవారో సమాధానం చెప్పాలని అన్నారు బండి సంజయ్. రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే. మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు? ముస్లిమే కదా. రాహుల్ గాంధీ తల్లేమో. రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన విమర్శలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కులమని అన్నారు. రాహుల్ గాంధీ తండ్రి తాతలు జంధ్యం ధరించినట్టుగా గుర్తు చేశారు జగ్గారెడ్డి. బండి సంజయ్ అడిగితే నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారి కులము బ్రాహ్మణ కులము. బ్రాహ్మణులు అంటే హిందువులే కదా. ఇందిరా ప్రియదర్శిని వివాహం చేసుకోవడానికి హిందూ మతం స్వీకరించి హిందూ మత సాంప్రదాయం ప్రకారమే ఫిరోజ్ వివాహం జరిగిందని, అనంతరం ఇందిరా ప్రియదర్శిని కాస్త ఇందిరాగాంధీగా అయిందని మనకు చరిత్రలో కనబడుతుంది. మా అధిష్టానం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద ప్రశ్నలు వేసే నైతిక హక్కు బండి సంజయ్ గారికి లేదని కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతున్నది. కులగణన అంశాన్ని డైవర్ట్ చేయడానికే బండి సంజయ్ రాహుల్ గాంధీ మతంపై మాట్లాడుతున్నారు అంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టి దేశంలో విధ్వంసాన్ని సృష్టించడమే బీజేపీ విధానమన్నారు. రాహుల్ గాంధీ మతం అభిమతం కులగణన అంటూ చెప్పుకొచ్చారు సీతక్క. దమ్ముంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి అంటూ బీజేపీకి సవాల్ విసిరారు.
రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చి 35 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకుండా దేశం కోసం, అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ బీజేపీ పాలిటిక్స్ ఏంటి అంటే వాళ్ళు నమ్ముకున్నది డివైజివ్, డిస్ట్రక్టివ్, హేట్రేట్. మరి మా రాహుల్ గాంధీ గారు ఒక లవ్, పీస్, అదే విధంగా ఒక లక్ష్యంతో మరి పనిచేస్తున్నారు. ఆయన యొక్క విజన్ డైవర్ట్ చేయడం కోసం ఈరోజు వ్యక్తిగతంగా కులము, మతము, వర్గం అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు 10 సంవత్సరాలుగా రాజకీయాలను, పదవులను పొందడం. రాహుల్ గాంధీ కుటుంబం పదవుల కోసం, రాజకీయాల కోసం, అధికారం కోసం తప్పుడు నినాదాలతో ముందుకొచ్చిన కుటుంబం కాదు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ లీడర్ల తీరుపై బీఆర్ఎస్ లీడర్లు మండిపడ్డారు. సీఎం రేవంత్ వంకర టెంకర మాటలు మాట్లాడుతున్నారు అంటూ గులాబీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. కులగణన టాపిక్ డైవర్ట్ చేయడానికే మోదీ కులంపై చర్చ తీసుకొచ్చారని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఏ మాట చెప్పినా, ఏ కార్యక్రమమైనా, ఏ అంశమైనా ముఖ్యమంత్రి గారు వంకర టింకర మాటలు మాట్లాడి ఆగం చేసుడు తప్పితే ఎప్పుడు కూడా దేనికి పరిష్కారం చూపించినటువంటి పాపన ఓలేదు. అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే మోడీ గారు బీసీయా కాదా అనే చర్చ మొదలుపెట్టిండు. ఆయన మోడీ గారి మీద మాట్లాడంగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టిండు. అంటే ఏంటంటే ఈయన ఆయనని తిడతాడు, ఆయన ఈయనని తిడతాడు, మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు.